నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను చక్కెర్ల ఝాన్సీ. బీఆర్కే మార్కెట్ బస్ కార్యక్రమానికి స్వాగతం. మరి కొత్త సంవత్సరం 2026 మొదటి ట్రేడింగ్ వీక్ కాబట్టి మరి దలాల్ స్ట్రీట్ మూడ్ ఏ విధంగా ఉంది, అలాగే ఇండియన్ మార్కెట్స్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఏ సెక్టార్లో బలంగా ఉన్నాయి, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఏ వార్తలు ఇవాళ మార్కెట్ను కదిలిస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ఈ బిగ్ బాస్ షోని అయితే మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు. ఇవన్నీ తెలియజేయడానికి అనిల్ కుమార్ బాచు గారు ఉన్నారు. అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు నమస్కారం అండి. అనిల్ గారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే అనిల్ గారు, మరి బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 85,546.69గా ఉంది. అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 85,188.60, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 85,259.36. అలాగే నిఫ్టీ 50 లైవ్ కనుక చూసుకున్నట్లయితే 26,265.45, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 26,146.55, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 26,155.10. ఈ విధంగా అయితే కొనసాగుతున్నాయి. మరి అసలు ఈ రోజు షేర్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి నూతన సంవత్సరం కాబట్టి? ఒకటి, ఇవాళ సెకండ్ సెషన్ ఆల్రెడీ ఇవాళ పాజిటివ్గా నిన్న నిన్న జస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ ఇవాళ మాత్రం మార్కెట్స్ స్ట్రాంగ్ పాజిటివ్గా ఉన్నాయి. మనం ఈవెన్ చూసుకున్నా సరే నిఫ్టీలో చూసుకుంటే నియర్లీ 50లో 39 స్టాక్స్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి. ఓన్లీ ఒక 11 మాత్రమే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ బిఎస్సిలో కూడా 30లో 25 స్టాక్స్ పాజిటివ్గా ఉండి ఓన్లీ 5 రెడ్లో ఉన్నాయి. సో ఈ అంటే ఒక రకంగా మంచి స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ సెక్టర్స్ ఇండస్ట్రీ వైపు చూసుకున్నా కానీ ఎక్సెప్ట్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ కూడా ఇవాళ పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. సో అదొక మంచి మంచి సెంటిమెంట్. కొత్త సంవత్సరం పాజిటివ్ టోన్తో స్టార్ట్ అయింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మన జిఎస్టీ కలెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి నిన్న. కొంచెం ఎఫ్పిఐస్ కొంచెం కాషియస్గా ఉన్నా కానీ డిఐఎస్ సపోర్ట్ అయితే స్ట్రాంగ్గా ఉంది మనకి. సో అందుకే మార్కెట్ సెంటిమెంట్ అయితే ఫర్మ్ స్ట్రాంగ్గా ఉంది. అట్లాగే నిన్న కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయినా ఇవాళ స్ట్రాంగ్గా ఓపెన్ అవ్వడం అనేది క్లియర్గా బయింగ్ అనేది కనబడతా ఉంది. ఈవెన్ నిఫ్టీ కూడా ఆల్రెడీ పాజిటివ్గా సిగ్నల్ ఇచ్చింది. అదే ఇవాళ ముందుకు జరిగింది. అండ్ ఇవాళ చూసుకున్నా కానీ కొన్ని ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కొన్ని లైఫ్ టైం హై దగ్గర కూడా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ మనము మార్కెట్స్లో కొన్ని పాజిటివ్ స్టాక్స్ చూసుకుందాం అనుకుంటే కూడా టారీల్ ఏదైతే ఉందో ఇది ఒక 9.78%. ఓలా ఎలక్ట్రిక్ నిన్న గైడెన్స్ చాలా బాగా ఇచ్చింది. దే సెడ్ ఈ క్వార్టర్ చాలా బాగా రావచ్చు రిజల్ట్స్ అని చెప్పారు. అందుకోసమే అది మళ్ళీ 40 క్రాస్ అయింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి 30 కిందికి వెళ్ళిపోయింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక 4-5 నెలల క్రితము 65-70 దాకా వెళ్ళిన స్టాక్ నియర్లీ 50%కి వెళ్ళిపోయిన స్టాక్ మళ్ళీ వాళ్ళ 7% గ్రో అయింది. వాళ్ళ 40 క్రాస్ అయింది. సో అట్లాగే బాష్ లిమిటెడ్ ఇది కూడా ఒక 6.47, అంటే జేబిఎంఏ కూడా ఒక 6.26 అండ్ ఎంఎంటీసీ కూడా 5.49% అనేది మేజర్ గెయినర్స్ ఇవి. అట్లాగే టాప్ లూజర్స్ తీసుకున్నా కానీ రిలయన్స్ ఇన్ఫ్రా ఒక 5% డౌన్ అయింది. ఐటీసీ నిన్నటి డౌన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైతే సిగరెట్ల మీద ఎక్సైజ్ సుంకం ఏదైతే గవర్నమెంట్ పెంచిందో దానివల్ల నిన్న 9% పైన డౌన్ అయింది. దగ్గర దగ్గర ఇన్వెస్టర్స్ యొక్క 50,000 కోట్ల సంపద మోరల్లెస్ ఆవిరైంది నిన్న, ఎస్పెషల్లీ ఐటీసీ ఒక్క స్టాక్లో. ఇవాళ ఇంకా అది కంటిన్యూ అవుతుంది. 3.9% డౌన్ అయింది, 349కి వచ్చేసింది. సో అండ్ అట్లాగే ఏబిఎస్ మన ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ ఏబిఎస్ఎల్ ఏఎంసీ కూడా రాడికో ఖైతాన్ ఇది కూడా లిక్కర్ స్టాక్. ఎందుకంటే దీనిపైన కూడా 40% జిఎస్టీ వస్తుంది అని దానివల్ల కూడా 3% డౌన్ అయింది. వారి ఎనర్జీస్ కూడా ఒక 2.65%. ఈ మేజర్ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్ అయ్యాయండి. ఓకే అనిల్ గారు, మరి ఏ సెక్టార్లు ఇవాళ మార్కెట్ను డ్రాగ్ చేస్తున్నాయి, అలాగే ఇండెక్స్ను క్యారీ ఏవి చేస్తున్నాయి, అలాగే కొన్ని నోటబుల్ స్టాక్స్ పేర్లతో కూడా చెప్పండి. తప్పకుండా. సో ఒకటి వచ్చేసి సెక్టర్స్ ఇవాళ మాత్రం ఫర్ ఎ చేంజ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మామూలుగా ఏంటంటే 1-2 సెక్టర్లు మాత్రమే మనం అలవాటు పడ్డాము ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. బట్ ఇప్పుడు చూసుకుంటే రియాలిటీ ఇవాళ 1.2% అయింది. అట్లాగే ఆటో సెక్టర్ నిన్న కూడా అండ్ ఇవాళ కూడా, ఎందుకంటే డిసెంబర్ నంబర్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. అన్ని అన్ని సెక్టార్స్లో ఆటోలో అన్ని రకాల సెగ్మెంట్స్లో కూడా
మంచి సేల్స్ నంబర్స్ వచ్చాయి. అందుకే ఆటో స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్. సెక్టర్ కూడా ఇండెక్స్ కూడా 1.14% వండర్ఫుల్ పెరుగుతోంది ఇప్పుడు ఆల్రెడీ. అండ్ మెటల్స్ ఆల్రెడీ చూసాము. అండ్ నాట్ జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్, మళ్ళీ కాపర్, అల్యూమినియం, అదర్ మెటల్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అందుకే ఇవాళ 1% ఆల్రెడీ నిఫ్టీ ఇండెక్స్, మెటల్ ఇండెక్స్ కూడా బాగా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ, అండ్ నిఫ్టీ మీడియా కానీ, సో మల్టిపుల్. అండ్ బ్యాంకింగ్, నిఫ్టీ బ్యాంక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ కూడా 0.6% పెరిగాయి. అండ్ లార్జ్ క్యాప్లో మాత్రం బాష్ 7.14% ఆల్రెడీ 7% ప్లస్ ట్రేడ్ అవుతా ఉంది. ఐడిబిఐ బ్యాంక్ కూడా ఒక 5% దగ్గర దగ్గర. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ ఆల్రెడీ చూసాము. అండ్ ఇది అండర్ వాల్యూడ్ ఉందని లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అనుకుంటున్నాము. అండ్ ఇట్స్ గెయినింగ్ నౌ 3.9%. అట్లాగే టాటా క్యాపిటల్ కూడా ఒక 3.38% ఇవాళ గ్రో పెరిగింది. అండ్ కోల్ ఇండియా ఇంకొకటి 3.22% పెరిగింది. ఎందుకంటే ఇది దీని సబ్సిడియరీ ఒకటి లిస్టింగ్ రాబోతా ఉంది. సో ఇట్స్ అ గుడ్ టైం టు అక్యుములేట్. ఇది కొనిస్తే ఏంటంటే దానిలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉందని చాలా మంది తీసుకుంటున్నారు. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్, గుడ్ స్టాక్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ దీని సబ్సిడరీ లిస్టింగ్ రాబోతుంది. అండ్ ఇది ఒకటే కాదు, మల్టిపుల్ మోర్ సబ్సిడరీస్ కోల్ ఇండియావి రాబోతా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎవరికైనా మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఇది మంచి కౌంటర్. ఆ, ఇవి కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి ఇరేడా వచ్చేసి మిడ్ క్యాప్లో 4.59% పెరిగింది. అట్లాగే ఆర్ఈసీ లిమిటెడ్ కూడా 4.11% పెరిగింది. డాబర్ ఒకటి 4% కానీ, టారెంట్ పవర్ 3.93 అండ్ ఎన్ఎల్సి 3.38. మనం ఒకటి ఏం చూస్తున్నామంటే మళ్ళీ మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ది మళ్ళీ ఒక సైకిల్ చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ రీజన్ ఏంటి అంటే బడ్జెట్ ఇంకొక 1 మంత్లో రాబోతా ఉంది. కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ ఇన్ఫ్రా కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ లాస్ట్ ఇయర్ కూడా చూసాము. దే ఇవి యూజువల్లీ బడ్జెట్ ముందు బాగా పర్ఫామ్ చేస్తాయి. సో ఈ సైక్లికల్ అంటే సెక్టోరల్ రొటేషన్ ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పుడు జరుగుతున్న రొటేషన్ ఇది నడుస్తూ ఉంది. అండ్ పవర్ స్టాక్స్ కూడా లుక్స్ లైక్ స్లోగా కమింగ్ బ్యాక్ అన్నమాట. సో రొటేషన్ మాత్రం స్ట్రాంగ్గా కనబడుతోంది. ఆ, ఇవి మేజర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్. నేను స్మాల్ క్యాప్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్. స్మాల్ క్యాప్లో మాత్రం కొన్ని స్టాక్స్ బాగా ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే సమ్ ఆఫ్ దెమ్ నాట్ వెల్ నోన్. ఐ నాట్ గో త్రూ. యా, చెప్పండి. ఓకే అనిల్ గారు, మరి అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే యుఎస్, యూరోప్, ఏషియాలో మరి 2026ని ఎలా ప్రారంభించారు? మరి ఆ ప్రభావం మన ఇండియన్ మార్కెట్పై ఎలా పడుతుందంటారు? ఒకటి చూసుకుంటే ఆల్రెడీ ఇవాళ హాంకాంగ్లో హ్యాంగ్సెంగ్ కానీ, నిక్కీ జపాన్లో కానీ, జపాన్లో అయితే నెగిటివ్గా ఉంది. బట్ హాంకాంగ్లో కానీ, సౌత్ కొరియన్, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ మాత్రం ఇవాళ ఫ్లాట్ ఆర్ టు పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. జర్మనీలో నిన్న మార్కెట్స్ ఓపెన్ లేవు. బట్ సో యుఎస్ మార్కెట్స్ కూడా ఏంటంటే నిన్న వర్క్ చేయలేదు. ఇవాళ ఓపెన్ అవుతాయి. సేమ్ వే ఈ సో ఆన్ ద హోల్ అంటే నిన్న ఫస్ట్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అండ్ అమెరికన్ మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి నిన్న జనవరి 1 వల్ల. అండ్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం మోరార్లెస్ పాజిటివ్గానే వాళ్ళు ఓపెన్ అయినాయి, మాత్రం పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. సో దీంతో పాటు కొన్ని థింగ్స్ ఏంటంటే చూసుకోవాల్సింది ఏంటంటే నిన్న మేజర్గా వోడాఫోన్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళ డ్యూస్ నియర్లీ 85,000 కోట్ల వరకు ఏవైతే డ్యూస్ ఉన్నాయో, ఏజీఆర్ డ్యూస్, వాటికి ఒక 5 సంవత్సరాల మారటోరియం లాగా ఇచ్చిందనమాట. దానివల్ల అందుకే నేను ఒక 7.8% వోడాఫోన్ ఐడియా పెరిగింది. అండ్ కొంచెం ఈ కౌంటర్లో చాలా, ఎందుకంటే అక్కడ ప్రైస్ వచ్చేసి 11.6 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏంటంటే అగ్రెసివ్గా, ఎస్పెషల్లీ చిన్న ఇన్వెస్టర్స్ తీసుకుంటున్నారు. బట్ బీ కేర్ఫుల్ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇది గవర్నమెంట్ దీనికి ఇచ్చింది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ, మార్కెట్ షేర్ గెయిన్ అనేది చూసుకొని ఎంటర్ అవ్వాలి. కానీ జస్ట్ బికాజ్ ఇది వచ్చిందని మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇది 20-22 రూపాయల రేంజ్లో కూడా ఎంటర్ అయ్యారు. స్లోగా ఎగ్జిట్ అవుతూ ఉండడం బెటర్. ఎందుకంటే ఫైనాన్షియల్ దీని మార్కెట్ షేర్ చాలా తక్కువగా ఉంది. ఈవెన్ ఇప్పుడు వచ్చినా కానీ అంటే
ఇప్పుడు మళ్ళీ మార్కెట్ షేర్ గెయిన్ చేసినా కానీ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ కావడానికి కొన్ని క్వార్టర్స్ పడతా ఉంది. సో ఈ షార్ట్ టర్మ్ న్యూస్ బేస్డ్ ర్యాలీ ఏదైతే ఉందో దాంతో కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం నా ఎస్పెషల్లీ వోడాఫోన్ ఐడియాలో నా సజెషన్. అట్లాగే తారీల్ నిన్న కూడా బాగా పర్ఫామ్ చేసింది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇవాళ కూడా బాగా ఉంది. సో ఈ మూమెంటం బాగా ఉంది, కొంచెం ఎంటర్ కావచ్చు. ఆ, అట్లాగే అజంతా ఫార్మా ఒకటి, ఫినోలెక్స్ కేబుల్స్ కానీ అదాని టోటల్ గ్యాస్ కూడా ఎంటర్ కావచ్చు. కొన్ని రోజులు మాత్రం ఈ ఐటీసీ ఇట్లాంటి సిగరెట్స్ లాంటి లిక్కర్ లాంటి కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది బడ్జెట్ అయ్యేంత వరకు. సో ఇవి కొన్ని. అండ్ ఇవాళ ఇంకో కొన్ని చూసుకుంటే సో 52-week హై కొన్ని హిట్ అయిన స్టాక్స్ ఉన్నాయి ఇవాళ. ఏపీఎల్ అపోలో వచ్చేసి 52 weeks హై హిట్ అయింది. అండ్ మనం ఈవెన్ ఎంసీఎక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. అండ్ మదర్సన్ సుమి కూడా ఇంకొక గుడ్ స్టాక్ ఇప్పుడు కరెంట్లీ. మనప్పురం గోల్డ్ మనకు తెలుసు, గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల వాటి లోన్ బుక్ సైజ్ కూడా పెరుగుతూ ఉంది. అట్లాగే 3M ఇండియా, ఇవి ఐదు కూడా ఇప్పుడు దే ఆర్ ట్రేడింగ్ వెరీ హై. సో అండ్ కొన్ని స్టాక్స్ కొన్ని స్ట్రాంగ్గా, అంటే కొన్ని ఇప్పుడు కరెంట్లీ 52-week లోలో మాత్రం ఐటీసీ ఉంది, మాన్యవర్ కానీ, కాంకార్డ్ బయో కానీ, ఆవాస్ కానీ. మాన్యవర్ మాత్రం కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆవాస్ కూడా కొన్ని ఇట్లాంటి స్టాక్స్లో ఎప్పుడైతే లోలో ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే మార్కెట్ రికవర్ అయినప్పుడు మనకి మంచి అవకాశం ఉంది. సో వాల్యూమ్స్ వైజ్ చూస్తే మాత్రం ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ నిన్నటి అనౌన్స్మెంట్ తర్వాత హ్యూజ్ వాల్యూమ్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. అట్లాగే దేమియాని ఇంటర్నేషనల్ ఇంకొకటి ఏంటంటే అక్కడ దెర్ ఈస్ అ మర్జర్ ఉంది. వెరీ గుడ్ వాల్యూమ్ అంటే వెరీ గుడ్ వాల్యూ రావచ్చు దేవియానిలో ఎంటర్ అవుతే. సో ఇది కూడా ఒక వండర్ఫుల్ కౌంటర్ టుడే. అట్లాగే ఐడిబిఐ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆర్ఈసి కూడా, పిఎఫ్సి కూడా బాగా ఉన్నాయి. ఇంకొకటి ఆల్రెడీ చూస్తూ ఉన్నాము, చెప్తా ఉన్నాము, డిస్కస్ చేస్తున్న హిందుస్థాన్ కాపర్ కానీ, ఎంఎంటీసీ కానీ, ఏవైతే మెటల్స్లో స్ట్రాంగ్గా ఉన్న వీటిలో కూడా ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే షార్ట్ టర్మ్ ఈ కొత్త సంవత్సరంలో మంచి స్టాక్స్ ఇవి కూడా బాగా పర్ఫామ్ చేయబోతున్నాయి. సో ఇవి కొన్ని. సో కాల్స్ వ్యూవర్స్ నుంచి కాల్స్ రావట్లేదు కదా. రైట్ అనిల్ గారు, ఒక కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు. నాగేశ్వరరావు ఫ్రమ్ తాడేపల్లిగూడెం. నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మార్కెట్ నిపుణులు అనిల్ గారు ఉన్నారు. షేర్ మార్కెట్ సంబంధించి మీ డౌట్ అడగండి. అనిల్ గారు కూడా నమస్తే అండి. అది 2 షేర్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. సిమెన్స్ ఎనర్జీ ప్లస్ ఎన్సీసీ ఈ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చునా? సిమెన్స్ ఎనర్జీ, ఓకే ఓకే ఎన్సీసీ 2 ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని? ఓకే, కొత్తగా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు అంతే కదా. తీసుకోవచ్చు, సిమెన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు అండి. విత్ వ్యూ ఆఫ్ 6 to 8 months 1 year ఉంటే తప్ప తీసుకోండి. బట్ అదర్వైజ్ మూమెంటం ఎక్కువ లేదు. అంటే వన్స్ కొంచెం తీసుకుంటే మాత్రం స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఫర్ లాంగర్ పీరియడ్ కోసం అయితే మాత్రం ఒక 1 year డౌన్ ద లైన్ కోసం అయితే మాత్రం తీసుకోవచ్చు సిమెన్స్ ఎనర్జీ. నాట్ ఫర్ ద షార్టర్ టైం బికాస్ మూమెంటం ఎక్కువగా లేదు. దెన్ వచ్చేసి ఎన్సీసీ ఎంటర్ కావచ్చు అండి. అండ్ ఫెయిర్లీ అంటే అండర్ వాల్యూడ్ ఉంది. అండ్ వాల్యుయేషన్ స్కోర్ చూసుకున్నా, వేరే అన్ని చూసుకున్నా కూడా, పారామీటర్స్ చూసుకున్నా స్ట్రాంగ్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఒక 40 to 50% ఇన్ ఇయర్ పొటెన్షియల్ ఉంది. ఎన్సీసీ ఎంటర్ కావచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.